హలో ఫ్రెండ్స్, బటర్ఫ్లై వెళ్ళిపోయింది. మళ్ళీ వస్తుంది. ఫ్లవర్ మీద ఇప్పుడే వచ్చింది. ఇదిగోండి, వెంటనే వచ్చేసింది. టచ్ చేస్తే వెళ్ళిపోయింది. కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. రోజ్ ఫ్లవర్ ఇప్పింది. ఎల్లో రోజ్ వస్తుంది. ఇంకా మొత్తం విప్పలేదు ఎల్లో ఫ్లవరు. ఎల్లో రోజ్ కటింగ్ చేసినాక బాగా వస్తున్నాయి. కొన్ని సింక్ ఫ్లవర్స్కి వస్తున్నాను. మార్నింగ్ నాకు డైలీ కొన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇంక ఇక్కడ ఉన్నాయి కొన్ని, కూడా కోసేస్తాను. మందారం ఫ్లవర్ కోసాను. ఇటువైపు అన్నీ సీడ్స్ వచ్చేసినాయి. ఇక్కడ ఉన్నాయి రెండు. ఈ ఫ్లవర్ కోసేస్తున్నాను. పెద్ద ఫ్లవర్ వచ్చింది ఇక్కడ. బౌల్లో పెడుతున్నాను. ఈరోజు కొన్ని మిర్చీలు కోస్తున్నాను. కొన్ని పారిజాతం ఫ్లవర్స్ తీసుకున్నాను, చాలా వచ్చినాయి. ఈ ప్లాంట్కి ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి, ఇప్పుడే వస్తున్నాయి. ఇక్కడ కొన్ని వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. బౌల్లో పెడుతున్నాను. ఈ ప్లాంట్కి కూడా ఇప్పుడే ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ కొన్ని పింక్ మందారం, కొన్ని చామంతి కొమ్మలు పెట్టాను. మొక్కలు కొనుక్కొచ్చి పెడితే రావట్లేదు, కొమ్మలే బాగా వస్తున్నాయి. కొన్ని కలర్స్ పెట్టాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. చామంతి ఇది కొమ్మ పెట్టాను. దీన్ని ఇది బయట కల్లా ఉంది, తీసేసి కుండీలో పెడతాను. ఈరోజు మిర్చీలన్నీ కోసేస్తున్నాను. మందారం ఫ్లవర్ వచ్చింది, మందారం ప్లాంట్. నేను పింక్ మందారం, వైట్ మందారం పెట్టాను. మళ్ళీ కొన్ని కొమ్మలు. చామంతి ఫ్లవర్స్ ఇప్పుడే విప్పుతున్నాయి, ఇంకా మొత్తం రాలేదు. ఈ నెలలో బాగా వస్తాయి. కొన్ని ఎల్లో ఫ్లవర్స్ బాగున్నాయి. ఇది తంగేడు ప్లాంట్ అనుకుంటున్నాను. ఇది ఏం ప్లాంటో కామెంట్ చేయండి తెలిస్తే. ఫ్లవర్స్ బాగున్నాయి. ఈ సీడ్స్ తీసుకుంటున్నాను కొన్ని. ఇవి కుండీల్లో కూడా వేస్తాను. మట్టిలో వచ్చింది ప్లాంట్. కనకాంబరాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫ్లవర్ ప్లాంట్ ఇది. ఈ బౌల్లో కొన్ని ఫ్లవర్స్ పెడుతున్నాను. పారిజాతం ఫ్లవర్స్ చాలా వచ్చినాయి ఈరోజు, ఇంకా ఉన్నాయి. కొన్ని పారిజాతం ఫ్లవర్స్. ఈరోజు చాలా వచ్చినాయి ఫ్లవర్స్ పారిజాతం. కొన్ని మిర్చీలు కోసేస్తున్నాను. ఈ ఫ్లవర్ అయితే చాలా పెద్దగా వచ్చింది అన్నిటికన్నా. కుండీలో కూడా వచ్చినాయి. వైట్ సింక్ ఫ్లవర్ కూడా వచ్చినాయి, కోస్తున్నాను. ఇవి సీడ్స్ తీసుకున్నాను. ఎల్లో ఫ్లవర్ బాగుందని కుండీలో కూడా వేయాలి. ఎల్లో ఫ్లవర్స్కి హనీ బీస్ బాగా అట్రాక్ట్ అవుతాయి. పారిజాతం ఫ్లవర్స్. ఇక్కడ బ్లూ కలర్ సింక్ ఫ్లవర్, వైట్ కలర్ ఇవన్నీ కోస్తున్నాను. ఈ చిక్కుడు ఫ్లవర్స్ 2 కలర్స్ వచ్చినాయి. ఇక్కడ వైటు,
పర్పుల్ వైట్ 2 కలర్స్లో వచ్చినాయి. ఈ ఫ్లవర్ కోసేస్తున్నాను. ఇక్కడ కొన్ని వైట్ సెంగ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ చిన్న డబ్బాలో వచ్చినాయి. వాషింగ్ మిషన్ లిక్విడ్ డబ్బా ఇది. డక్ లాగా కట్ చేశాను, బాగుంది ఇది. పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. ఇంకో ఫ్లవర్ ఉంది ఇక్కడ, ఇది కూడా కోస్తున్నాను. చాలా బాగున్నాయి. ఆనియన్స్ వాటర్లో వేసాను. ఆనియన్స్ కొన్ని డ్రై అయిన ఫ్లవర్స్ అవన్నీ వాటర్లో వేసి ఉంచాను. ఈ వాటర్ని జాలి బుట్టలో పోసేసి వడపోసేసి నేను ఆ వాటర్ మొక్కలకి ఇచ్చేస్తాను. ఆ వేస్ట్ అంతా ఎండబెట్టేస్తాను, కంపోస్ట్ చేసేస్తాను. ఈ మిర్చీలు కోసేస్తున్నాను, బయటకున్నాయి ఉండవు ఇవి. ఇవి కోస్తూ ఉంటేనే ఇంకా వస్తూ ఉంటాయి. కోసినాక ఒకసారి ట్రిమ్మింగ్ చేసేస్తాను, కొమ్మలు మళ్ళీ వస్తాయి కొత్తగా. ప్లాంట్ కూడా ఎదిగిద్ది. ఇంక ఇక్కడ ఉన్నాయి. ఇంకా టమాటాలు ఉన్నాయి, చాలా స్లోగా ఎదుగుతున్నాయి. ఇంక ఇప్పుడు బాగా వస్తాయి టమాటా ప్లాంట్స్. ఆల్రెడీ నారు పోసి ఉంచాను, ఇంకో 10 డేస్లో పెట్టేస్తాను. కొన్ని ఫ్లవర్ సీడ్స్ కూడా నారు పోసి ఉంచాను, అవి కూడా పెట్టేస్తాను. ఇక్కడ ఒక మిర్చి ఉంది, కోసేస్తున్నాను. ఇవి పెద్దగా అవ్వట్లేదు, కోస్తేనే వస్తాయని ఇంకా కోసేస్తాను. వైట్ ఫ్లవర్ ఇప్పింది. ఇక్కడ చిన్న మొగ్గు ఉన్నప్పుడే పెట్టాను కొమ్మ, ఫ్లవర్ వచ్చేసింది నెక్స్ట్ డేకి. ఈ కలర్ నాకు చాలా ఇష్టం, అందుకే ఈ కొమ్మే పెట్టుకున్నాను, మందారం. కొన్ని బచ్చల సీడ్స్ తీస్తున్నాను, తీపైన రాలిపోతున్నాయి. సీడ్స్ బాగా వచ్చినాయి. కొన్ని కుండీల్లో పెట్టేస్తాను, కలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా తీసేస్తున్నాను. పింక్ బచ్చలు అయితే ఇలా కోస్తుంటేనే చెయ్యంతా పింక్గా అయిపోతుంది, బాగా ఉంటాయి. కానీ దానికి అంతా ఆకులంతా చుక్క చుక్క వస్తుంది. వైట్ బచ్చలు అంత త్వరగా పాడవదు. పీకేసాను అందుకని పింక్ బచ్చల ప్లాంట్. కొన్ని పాత వీడియోస్లో ఉంది పింక్ బచ్చలి, బాగా వచ్చింది. చాలా వచ్చినాయి. ఈ సీడ్స్ చాలా కలెక్ట్ చేశాను, కొన్ని రాలిపోతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.